హరే కృష్ణ. ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇది పట్టుకుంటానండి కదా. ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో మూడవసారిగా మనం ఈ సూళ్ళూరుపేటలో రథయాత్ర జరుపుకుంటున్నాం. ఈ కోవిడ్కి ముందు 2 సార్లు చేసాం. కోవిడ్ వచ్చినప్పటి నుంచి కొంత బ్రేక్ వచ్చి అలా డిస్కంటిన్యూ అయ్యి, సో తర్వాత ఈ ప్రాపర్టీ ఇంతకుముందు మా దగ్గర లేదు. మీరు చూస్తున్నటువంటిది మాకే ఇస్కాన్కి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ప్రచార కేంద్రం. రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రజల్లో వెనకాల జరిగినటువంటి రథయాత్రలో కలిగినటువంటి ఆనందం, తర్వాత ఊళ్ళో ఉండేటువంటి వాతావరణాన్ని చూసి మళ్ళీ ఇక్కడ మేము ఈ సెంటర్ పెట్టి ప్రచారం చేస్తుంటే ఊర్లో వాళ్ళంతా మళ్ళీ ఇక్కడ మళ్ళా రథయాత్రని ప్రారంభించండి స్వామి అని చెప్పి అలా అడిగారు. ఆ రకంగా మామూలుగా రథయాత్ర ఒకసారి జరిగితే అది ఇక ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 225 మూడోసారి జరుగుతుంది. 226 నాలుగోసారి రథయాత్ర ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఈ రథయాత్ర మన భగవద్గీత ప్రచారానికి లేదా మన సనాతన ధర్మం సంస్కృతి సభ్యత ప్రచారానికి ఈ రథయాత్ర ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే పెద్ద ఎత్తున రథం, 35 అడుగులు ఎత్తుండే రథం హైడ్రాలిక్ పైకి కిందకి దిగుతున్నది. కాబట్టి ఊర్లో అడ్డొచ్చే వైర్లు అదంతా ఇబ్బంది ఉండదు. పక్కనే 15 అడుగుల దాకా కిందకు వచ్చేస్తారు, 14 అడుగుల దాకా. ఏవైతే ట్రక్కులు పోతూ ఉంటే అక్కడంతా కూడా ఈ రథం పోవచ్చు. అడ్డు తొలగిన తర్వాత మళ్ళీ క్యానపిన్ పైకి ఎత్తచ్చు. అది చూడడానికి ఎంతో బాగా ఆర్భాటంగా ఉంటుంది. తర్వాత ఈ రథయాత్ర నిజంగానే సంవత్సరంలో ఒక్కసారి మూల విగ్రహాలు, వాళ్ళు ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు అక్కడిక్కడ. ఇక్కడ జగన్నాథ రథయాత్ర మూల విగ్రహాలు, ఇప్పుడు మా నెల్లూరులో కొలువు తీరినటువంటి జగన్నాథ విగ్రహాలు అక్కడి నుంచి కొత్త కారులో ఈ ఇస్కాన్ స్థాపించిన భక్తివేదాంత స్వామి ప్రభుపాద సంస్థాపకాచార్య, ప్రపంచం అంతా ఇస్కాన్ ఆయన. ప్రతి 3 విగ్రహాలు 4 కొత్త కారులో మన సూళ్ళూరుపేట వస్తాయి. ఈ రథయాత్ర ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇక్కడ మా లోకల్ ఈయన డివిఆర్ గారు ఉంటుంటారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినా. ఈయన చాలా సంవత్సరాల నుంచి గూడూరులో, నెల్లూరులో, నాయుడుపేటలో ఆయన ఉద్యోగం చేస్తూ కూడా మాతో బాగా తిరిగి మా పద్ధతిలో